తొందరలో 'మాయ' అనే ఒక మూవీ రాబోతుంది. సో, ట్రైలర్ చూసినట్టయితే అది హారర్ మూవీ అని అర్థమైపోయింది. సో, ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఎలా చూజ్ చేసుకున్నారు దీన్ని మీరు? సో ఇది యాక్చువల్‌గా నాకు కాస్టింగ్ త్రూ వచ్చింది. ఓకే. సో వచ్చినప్పుడు నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను యాక్చువల్‌గా. బికాజ్ ఎందుకంటే నాకు ఎస్తర్ మాన్‌తో అని చెప్పారు. ఎస్తర్ గారు లీడ్ అండ్ నేను సెకండ్ లీడ్ అని చెప్పారు. సో నేను మనం ఆఫ్‌కోర్స్ మనం ఇండస్ట్రీలో ఉండేటప్పుడు ఫేక్ న్యూసెస్ అన్నీ వింటూ ఉంటాం. లైక్ సో నేను అలానే అసలు ఇది ట్రస్ట్ చేయాలా లేదా? ప్రాంక్ అనుకున్నారా? యాహ్! అలా అనుకున్నాను. బట్ ఓకే. వచ్చిన తర్వాత ఓకే. ట్రై చేద్దాం ఏముందిలే అని చెప్పి వచ్చాను. సో ఇంకా రాగానే ఇంకా డైరెక్టర్ గారు నరేట్ చేశారు స్టోరీని. సో ఇంకా వెంటనే ఓకే అయిపోయింది. సో అండ్ ఒక 2, 3 డేస్ వర్క్‌షాప్ అయింది. అండ్ 1 వీక్ గ్యాప్ తీసుకొని ఇంకా షూట్‌కి స్టార్ట్ చేసేసామనమాట. ఓకే. అయితే నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసినట్టయితే హారర్ మూవీస్ అంటే మీకు చాలా ఇష్టం అని, అసలు దాంట్లో మీకు ఆపర్చునిటీ రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానని చెప్పారు. ఫస్ట్ వినంగానే ఆ హారర్ మూవీ అంటే నేను చేయబోతున్నాను, నేను ఇందులో యాక్ట్ చేయబోతున్నాను, ఆ ఎక్సైట్‌మెంట్ ఎలా ఫీల్ అయ్యారు? అంటే చాలా ఎక్సైట్‌మెంట్ అనమాట. అంటే నాకు కొంచెం భయమేసిందండి. హారర్ ఓకే. నాకిష్టం, నా డ్రీమ్ ఓకే. బట్ నేను ఇంత హారర్‌గా చేయగలనా లేదా అని అనుకున్నాను. బట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఓకే. ఐ కెన్ డూ ఇట్. నేను చేయగలను ఇది అని కాన్ఫిడెంట్‌గా అనుకున్నాను. లైక్ ఫస్ట్ హారర్ అనగానే చాలా ఆఫ్‌కోర్స్ మన డ్రీమ్ రోల్ అంటే ఆఫ్‌కోర్స్ డెఫినెట్‌గా. ఉంటుంది కదా! ఎక్సైట్‌మెంట్ చాలా ఎక్సైట్ అయ్యాను. అరే! హారర్ అంటున్నారు ఏంటి ఇది? ఓకే. వన్స్ అది నరేట్ చేసిన తర్వాత ఓకే. నాకు కొంచెం తెలిసింది. ఓకే. ఇలా ఉంటుంది. ఫైన్ అని ఓకే. ఇంకా అలా అనుకున్నాను. సో, ఈ 'మాయ' అనే మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? సో, నా క్యారెక్టర్ ఎలా అంటే లైక్ మీరు ఫస్ట్ చూసేటప్పుడు నార్మల్‌గా అనిపించొచ్చు. బట్ వన్స్ స్టోరీ ఎంటర్ అయిన లైక్ రివీల్ అవుతున్న టైంలో ఓకే. తినే ఇంకా మైండ్ వేరియేషన్స్ అంతా ఉంటాయి. వేరియేషన్స్ ఉంటుంది. లైక్ అన్‌ఫోల్డ్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట. సస్పెన్స్ అసలు చెప్పట్లేదు చూసారా? చెప్పినట్టే చెప్పట్లేదు. సో, మీకింకా ఇలాంటి మూవీస్ చేయాలని ఏమైనా ఫ్యాంటసీస్ ఉన్నాయా? లైక్ అలా అని ఏం లేదు. నాకు ఎప్పటినుంచో లైక్ ప్రాపర్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చేయాలి. ఓహ్! యాహ్! ఇప్పుడు లైక్ రంగస్థలం ఏవో చూసారు కదా! సో, నాకు చాలా ఇష్టం లైక్ ట్రెడిషనల్‌గా లైక్ ఒక పల్లెటూరు అమ్మాయిలా ఉండడం. నాకు ఈ పాష్‌ది అంత ఇంట్రెస్ట్ ఉండదు. లైక్ ఇలా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పల్లెటూరు అమ్మాయిలాగా నాకు చాలా ఇష్టం అనమాట అలా. సో, తొందరలోనే 'సిరిచందన' విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మూవీ రాబోతుందని మనం చెప్పొచ్చు. డెఫినెట్‌గా మనకి ఒక విష్ ఫుల్‌ఫిల్ అవుతుంది. మనం అనుకుంటే అయిపోతుంది కదా! గట్టిగా అవును. అనుకోవాలి అంటారు. సో, ఈ మూవీలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? అలాగే మీరు షూట్ చేస్తున్నప్పుడు మీ మెమరీస్ ఏంటి? సో, సాంగ్స్ అవి ఇందులో ఒక సాంగ్ ఉంటుంది. తర్వాత ఇంకా అంత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీ అంతా ఉంది. ఉంటుంది. ఓకే. యాహ్! సో, మ్యూజిక్ డైరెక్టర్ సూర్య వక్కలంక అండ్ ఆయన చిన్న ఏజ్ లైక్ ఒక 22 అలా ఉంటుంది. బట్ ఓకే. చాలా మంచి అంటే నేనే షాక్ అయ్యాను మ్యూజిక్‌ది వినగానే ఆయన ఏజ్ అయితే చెప్పగానే, అరే! ఇంత చిన్న ఏజ్‌లో చాలా మంచిది ఇచ్చారు. అవుట్‌పుట్ లైక్ అంటే ఇచ్చారు. ఓకే. ఆ మూవీకి ఎంత స్టఫ్ కావాలో అంత స్టఫ్ ఇచ్చారు. మనకెలా అంటే ఆ మ్యూజిక్‌తోనే అసలు ఒక ఎప్పుడొస్తుంది నాకు ఒక థ్రిల్లింగ్‌గా ఫీల్ డెఫినెట్‌లీ. అవుతామన్నమాట. అసలు హారర్ మూవీ అంటేనే మనకి ఫస్ట్ మెంట్ ఆ మ్యూజిక్ మనకి యాహ్! కనెక్ట్ అయిపోయి భయమైపోద్ది. యాహ్! సో, అలా అన్నమాట. అండ్ ఇంకా మూవీ టీమ్‌కి అంతా వస్తే ఇంకా వెరీ కూల్‌గా రష్ ఉండదు. చాలా కూల్‌గా నేను ఆడుతూ, పాడుతూ చేసేసాను. లైక్ ఎలా అంటే నార్మల్‌గా మనం బయట షూట్స్ చూస్తే ఎర్లీ మార్నింగ్ లేవాలి, 6కి సెట్స్‌లో ఉండాలి అలా. బట్ నేనైతే అలా కాదు. లైక్ 10 అలా ఆ టైంకి సో, హ్యాపీగా పడుకొని, హ్యాపీగా చేసుకుంటూ అయింది. సో, ఇంకా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్ అనమాట. అంటే ఎక్కువగా మాట్లాడరు. చాలా సైలెంట్ అనమాట. హలో సార్ గుడ్ మార్నింగ్ అంటే ఓకే. అంతే. అంత సైలెంట్ చాలా డీసెంట్. ఓకే. ఆ! సో, ఎలా అంటే అంత కమ్యూనికేషన్ అంటే షూట్స్‌లో ఆ టైంలో అంత కమ్యూనికేషన్ ఏం లేదు. బట్ చాలా ఫన్నీ ఉంటారు. సెట్ అంతా కూడా నేను ఈ డిపార్ట్‌మెంట్ కదా! నేనెందుకు వేరే వర్క్ చేయాలని అంతా కలిసికట్టుగా ఒక టీమ్‌లా చేశారనమాట. టీమ్ వర్క్ చాలా బావుంటుంది. లైక్ ఫన్నీ ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ రెస్పెక్ట్ చాలా. సిరి గారు అంటే సిరి గారు. లైక్ అలానే యాహ్! సిరి మ్యామ్. లైక్ అంతా చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అంటే మనం ఒక ఫీల్ ఒస్తుంది. ఫ్యామిలీలా చేసుకొని చేయొచ్చు అని. సో, ఇంత బాండింగ్ ఒచ్చాక మనకి హ్మ్. షూట్ అయిపోయాక వెళ్ళిపోతున్నప్పుడు హౌ యూ ఫెల్ట్? డెఫినైట్‌లీ అంటే ఎలా అంటే షూట్ అయిపోతున్నప్పుడు
కోర్స్ ఉంటుంది, కానీ నాకు ఆ ఫీల్ రాలేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు నాకు డైలీ టచ్లో స్టిల్ ఉంటారు, టచ్లో ఉన్నారు. టచ్లో ఉంటారు, ఎలా ఉన్నారు, చేస్తున్నారు, ప్రాజెక్ట్స్ ఏంటిది, ఏమన్నా నేను ఏదైనా స్టేటస్ పెట్టినా రిప్లై ఇవ్వడం, కానీ లైక్ ఆ బాండ్ ఇంకా ఫ్యామిలీలా అయిపోయాం కదా, ఇంకా అలా టచ్లో ఉంటే నాకు ఎప్పుడు ఆ ఫీల్ రానివ్వలేదు వాళ్ళు. టూ గుడ్ కదా. మనం అసలు మూవీ ఇండస్ట్రీ గురించి ఎన్నో వింటూ ఉంటాం. మనం ఇలా ఫేస్ చేయకుండా చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటే బ్లెస్డ్ అనిపిస్తుంది కదా. సిరి గారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ. ఓ, నేను ఇండస్ట్రీలోకి రావడానికి ఒక రీజన్ ఆయనని చెప్పొచ్చు. ఎలా? అంటే ఆయన బ్రదర్ మూవీ ఆనంద్ దేవరకొండది అయింది, పుష్పక విమానం. సో అప్పుడు వైజాగ్ వచ్చారు ప్రీ లాంచ్కి. వచ్చినప్పుడు నేను అట్లీస్ట్ ఒక్కసారైనా చూడాలి, ఫోటో తీసుకోవాలి అనుకున్నాను. మీది వైజాగ్? నాది వైజాగ్. ఓకే. సో అనుకుంటే వెళ్ళాను, బట్ జస్ట్ చూడడానికి అయ్యింది, బట్ వెళ్ళి కలవడానికి అవ్వలేదు. సో నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను, డెఫినెట్లీ నీ గురించి అయినా నేను ఇండస్ట్రీకి వచ్చి నీతో కలిసి యాక్ట్ చేస్తా అనుకున్నాను. అండ్ మొన్న ఫ్యామిలీ స్టార్లో యాక్ట్ చేశాను ఆయనతో కలిసి, స్క్రీన్ షేర్ చేసుకున్నా. యా, సో దట్స్ వెరీ బ్లెస్డ్ అనుకున్నాను, అంత ఇదిగా చేశాను. యా, మాట్లాడారా అప్పుడు? యా మాట్లాడాను. ఆయన చాలా కూల్ పర్సన్, అంటే షై అనమాట, రెస్పెక్ట్ ఇస్తారు. నేను షాక్ అయ్యాను. మీది ఇది కదండి డైలాగ్, నేను ఇది చెప్తాను, మీరు అప్పుడే చెప్పండి అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఓకే. యా, बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.